హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, కువైట్ నేరాలను ఎదుర్కోవడానికి మరియు ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆస్తులను రక్షించడానికి క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ హవల్లీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా బహుళ ప్రాంతాల్లోని మట్టి స్థలాల నుండి పికప్ ట్రక్కులను దొంగిలించబడడంతో పాల్గొన్న వ్యక్తిని అరెస్టు చేసింది. బహిరంగ పార్కింగ్ ప్రాంతాల నుండి దొంగిలించబడిన వాహనాలకు సంబంధించి వరుస నివేదికల ద్వారా ఈ అరెస్టు జరిగింది. దర్యాప్తు బృందాలు విస్తృతమైన క్షేత్ర నిఘా మరియు పర్యవేక్షణ కార్యకలాపాలను ప్రారంభించాయి. చివరికి అరబ్ జాతీయుడైన ప్రాథమిక అనుమానితుడిని గుర్తించి పట్టుకున్నారు. విచారణలో నిందితుడు మొత్తం మీద అన్ని వాహనాలను దొంగిలించి వాటిని కూల్చివేసి అల్యూమినియం మరియు విడి భాగాలను విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. వాహన నమూనాను బట్టి నకిలీ కీలక ఉపయోగించినట్లు లేదా బలవంతంగా తలుపులు పగలగొట్టినట్లు అతను అంగీకరించాడు. దొంగిలించబడిన వాహనాలను దాచిపెట్టిన మారుమూల నిర్జన ప్రదేశానికి కూడా అతను అధికారులను తీసుకువెళ్లాడు. ఆ ప్రదేశంలో అనేక దొంగిలించబడిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కొన్ని అధికారికంగా నివేదించబడినవి మరియు మరికొన్నింటికి సంబంధించి అతన్ని అరెస్టు చేసే సమయానికి ఇంకా ఫిర్యాదు దాఖలు కాలేదు. నిందితుడు వాహనం దొంగతనం మరియు వాహనంలోని వస్తువుల దొంగతనంతో సంబంధం ఉన్న 13 కేసులతో సంబంధం కలిగి ఉన్నాడని అధికారులు నిర్ధారించారు. నిందితుడిపై గతంలోనే నేర చరిత్ర ఉందని, అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అతని సంబంధించిన అధికారులకు అప్పగించారు. పౌరులు మరియు నివాసితుల అందరూ భద్రతను నిర్ధారించడానికి వ్యక్తిగత లేదా ప్రజా ఆస్తులను లక్ష్యంగా చేసుకునే లేదా సమాజ భద్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఎవరినైనా వెంటాడి పట్టుకునేందుకు మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని తెలియజేశారు. ట్రాఫిక్ విరుద్ధంగా మరియు నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న 30 ఏళ్ల కువైట్ వ్యక్తిని హవల్లీ సపోర్ట్ పెట్రోల్ అధికారులు అరెస్టు చేశారు. సాల్మియా ప్రాంతంలో హెడ్లైట్ లేకుండా వాహనం నడుపుతున్న వ్యక్తిని గుర్తించిన తరువాత లెఫ్టినెంట్ కర్నల్ నేతృత్వంలోని నాన్ కమిషనర్డ్ ఆఫీసర్తో కూడిన పెట్రోలింగ్ బృందం ఆ వ్యక్తిని ఆపిందని భద్రతా వర్గాలు నివేదించాయి. వాహనం దగ్గరకు వెళ్లగానే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలను అధికారులు గమనించారు. అయితే అందులో బలమైన మద్యం వాసన కూడా ఉంది. వాహనంలో జరిపిన తనిఖీల్లో ఆల్కహాల్ పానీయం ఉన్న బ్లాక్ లేబుల్ బాటిళ్లు, లిరికా మాత్రలు బయటపడ్డాయి. వీటిని నియంత్రిత పదార్థంగా వర్గీకరించారు. అరెస్టుకు ముందు నిందితుడు 6 లిరికా మాత్రలను సేవించాడని అధికారులు తెలిపారు. అయితే కువైట్ నేడు గతంలో ఉన్నట్లు లేదు. కొత్త చట్టాల జారీతో పాటు వివిధ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి దశను చూస్తోంది అని మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసెఫ్ అన్నారు. దేవుడు కోరుకుంటే కువైట్ రాష్ట్ర భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని ఆయన ధృవీకరించారు. 360 మహల్లోని హయాత్ రెజెన్సీ హోటల్లో జరిగిన గ్రీన్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఫోరం సందర్భంగా షేక్ ఫహద్ ఆల్ యూసెఫ్ జర్నలిస్టులతో ఈ ప్రకటన చేశారు. అయితే ఎప్పుడైనా అందరికీ స్వాగతం అని ఆయన నొక్కి చెప్పారు. కువైట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 నుండి ఏప్రిల్ 15 వరకు ఒక విలక్షణమైన పర్యాటక గమ్యస్థానంగా మారే వాతావరణం ప్రయోజనాలను కలిగి ఉందని, ఈ లక్షణం పొరుగు దేశాలలో అందుబాటులో లేదని ఆయన చెప్పారు. అయితే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆధునిక వ్యవహారాల ద్వారా కువైట్ వీసాను కేవలం 5 నిమిషాల్లో పొందవచ్చు. ఇది వివిధ రంగాల్లో దేశం యొక్క వేగవంతమైన డిజిటల్ పరివర్తన మరియు పరిపాలన అభివృద్ధిని వివరిస్తుంది. గల్ఫ్ సహకార మండలి GCC దేశాల అంతర్గత మంత్రులతో తన రాబోయే సమావేశాన్ని కూడా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా పౌరులు, నివాసితులు మరియు సందర్శకులు ఈ సంస్కరణ యొక్క సానుకూల ఫలితాలను త్వరలో అనుభవిస్తారని
తెలిపారు. అయితే వీసాలు జారీ చేయడంలో కువైట్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ 5 నిమిషాల్లోనే ఆమోదాలు మంజూరు చేయబడతాయని ఆయన పేర్కొన్నారు. కువైట్ వాతావరణ శాఖ బుధవారం కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా తీర ప్రాంతాలు మరియు దీవులలో పొగమంచు ఏర్పడడం వలన దృశ్యమానత తగ్గుతుందని హెచ్చరించింది. వాయువ్యం నుండి విస్తరించి ఉన్న అధిక పీడన వ్యవస్థ వల్ల దేశం ప్రభావితం అవుతుందని వాతావరణ పటాలు మరియు సంఖ్యా నమూనాలు చూస్తున్నాయని ఆ విభాగం యాక్టింగ్ డైరెక్టర్ దరర్ ఆల్ ఆలీ కువైట్ న్యూస్ ఏజెన్సీ కోనాతో అన్నారు. ఈ వ్యవస్థ శుక్రవారం నాటికి తేలికపాటి వాయువ్య గాలులు ఆగ్నేయ దిశగా మారడంతో మధ్యస్థగా వెచ్చగా మరియు తేమతో కూడిన గాలి దృశ్యరాశిని తీసుకొస్తుంది. బుధవారం నుండి తేమ స్థాయిలు పెరగడం వల్ల దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం పేర్కొందని, కొన్ని ప్రాంతాల్లో క్షితిజ సమాంతర దృశ్యమానత 1000 మీటర్ల కంటే తక్కువ పడిపోతుందని ఆల్ ఆలీ గుర్తించారు. వారాంతరం వరకు పొగమంచు పరిస్థితులు కొనసాగించవచ్చని, మేఘాలు క్రమంగా పెరుగుతాయని, శనివారం సాయంత్రం వరకు తేలికపాటి మరియు చెల్లాచెదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. Like, share. Thanks for watching.